ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తుపైన కౌంటర్ మొదలైంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 19 మున్సిపాలిటీల పరిధిలో 403 వార్డులు ఉన్నప్పటికీ మెదక్ మున్సిపాలిటీలోని 32వ వార్డు ఏకగ్రీవం అవడంతో 402 వార్డులకు ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్ ఏర్పాట్లపైన 3 జిల్లాల అధికారులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాయి. మున్సిపాలిటీల వారిగా ఎక్కడికక్కడ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇక ముందుగా పోస్టల్ బ్యాలెట్, ఆ తర్వాత బ్యాలెట్ బాక్సులోని ఓట్లను లెక్కిస్తున్నారు. మధ్యాహ్నం వరకు అన్ని మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు వెల్లడించారు అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మెదక్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కౌంటింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట, మెదక్ తర్వాత సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. హోరాహోరీగా ఫలితాలు అయితే వస్తున్నాయి. ఇప్పటికీ కాంగ్రెస్ కు 3, బీఆర్ఎస్ కు 3, బీజేపీకి 1 వచ్చినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. 7 చోట్ల అయితే ఇప్పటికీ అభ్యర్థులను అయితే గెలుపు అభ్యర్థులను అయితే ప్రకటించేశారు. మిగతా ఫలితం రావాల్సి ఉంది. ఈ 11, 12 గంటల ప్రాంతంలో పూర్తి స్థాయి అంటే ఒక 70-60% ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. 2 గంటల వరకు అయితే పూర్తి ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా చూసుకోవచ్చు, పటిష్టమైన భారీ బందోబస్తుతో ఇక్కడ ఏర్పాటు అయితే పూర్తి చేశారు. కానీ అభ్యర్థులు లేరు కాబట్టి అందరూ కూడా క్యాంపులకు వెళ్లారు కాబట్టి ఇక్కడ కోలాహలం పెద్దగా లేదు. ఓన్లీ ఏజెంట్లు మాత్రమే కౌంటింగ్ కేంద్రాలకు వెళ్తున్నారు. వాళ్ళకి సంబంధించిన విజయాలు కౌంటింగ్ ఏజెంట్ల ద్వారా అభ్యర్థులకు చేరవేస్తున్నారు కాబట్టి అందరూ కూడా క్యాంపుకు వెళ్లారు కాబట్టి పెద్దగా కోలాహలం లేదు. కార్యకర్తలు కొంతమంది మాత్రమే గుమిగూడారు. పోలీసులు దానికి సంబంధించిన విషయంలో పటిష్టమైనటువంటి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మొత్తానికి సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఒక హుస్నాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నట్టు కనిపిస్తుంది. అదేవిధంగా మిగతా 3 ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీగా ఫలితాలు వస్తున్నాయి. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి సంగారెడ్డి జిల్లాలో ఇస్నాపూర్ తర్వాత గుమ్మడిదలకు సంబంధించి 2 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మిగతా 3 ఏదైతే గడపోతారం తర్వాత ఇందిరేశం వీటికి సంబంధించినటువంటి విషయాల్లో ఆడ బీఆర్ఎస్ పార్టీ కొంత మెరుగైన ఫలితాలు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డికి సంబంధించి సంగారెడ్డి సదాశివపేటలో అయితే బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. సంగారెడ్డిలో మాత్రం కాంగ్రెస్ కొంత ముందంజలో ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. అక్కడ కూడా హోరాహోరీ ఫలితాలు రానున్నాయి. అదేవిధంగా కోహీర్ తర్వాత ఆందోళ్, నారాయణఖేడ్ ఈ 3 ప్రాంతాల్లో కూడా ఆడ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. అటు జహీరాబాద్ లో అయితే హోరాహోరీ అయితే కొనసాగుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. మిగతాకు సంబంధించి మెదక్ వర్సెస్ కాంగ్రెస్ పోటాపోటీగా ఇప్పటికీ 3 ఫలితాలు వచ్చేసాయి. అదేవిధంగా మెదక్ సంబంధించి మెదక్ లో ఇప్పటికైతే ఫలితాలు రాలేదు కానీ అక్కడ కూడా పోటీ హోరాహోరీగానే ఉండే అవకాశం ఉంది. రామాయణపేటలో మాత్రం బీఆర్ఎస్ అనుకూలంగా ఒక 2 ఫలితాలు అయితే వచ్చాయి. అదేవిధంగా తూప్రాన్కి సంబంధించి తూప్రాన్లో కూడా అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ ఉంటుంది. ఇవన్నిట్లలో కూడా
కొద్దిగా మెజార్టీ స్థానాలు కొన్ని స్థానాలు బీజేపీ గెలిచే